మనకు ఒక పక్కన డబ్ల్యూసీఎల్ జరుగుతూ ఉంది కదా, అదే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచెస్. అయితే దీంట్లో చూసుకుంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? అదేంది, మన ఇండియన్ టీంలో ఒక 4 ప్లేయర్స్ పాకిస్తాన్తో మ్యాచ్ ఉందని చెప్పేసి మేము ఈ మ్యాచ్ ఆడమని చెప్పేసి బాగా చేశారు. అయితే మరి దాని తర్వాత డబ్ల్యూసీఎల్ ఏం చేసింది, సరేరా బాబు మీరు ఆడనంటే ఇంకేం చేస్తాం అని చెప్పేసి మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేసేసి తలా ఒక పాయింట్ ఇచ్చి పంపించేసింది కదా. సో మరి అప్పుడంటే ఓకే బాగానే ఉంది, ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సెమీఫైనల్ రేస్ మొదలైంది. మరి సెమీఫైనల్లో ఏ టీమ్స్ వచ్చినాయి తెలుసా? ఇండియా పాకిస్తాన్కి ఫస్ట్ సెమీఫైనల్ అయితే, సెకండ్ సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతుంది. మరి సెమీఫైనల్లో పాయింట్స్ ఇవ్వడానికి కుదరదు కదా, రద్దు చేయడానికి కూడా కుదరదు కదా, ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. మరి మన ఇండియన్ టీం ఆడిద్దా లేదా, ఇదే డౌట్ ఇక్కడ. మరి ఒకవేళ కనుక ఇండియన్ టీం ఆడలేదనుకోండి, మరి ఇక్కడ మనం టోర్నీ నుంచి ఖచ్చితంగా నిష్క్రమించాల్సిందే. సో దీంతో పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళిపోయింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే ఇంకో సంఘటన జరిగింది. అదేంటంటే ఈ మ్యాచ్కి స్పాన్సర్గా ఉన్నటువంటి ఈజ్ మై ట్రిప్ సంస్థ వాళ్ళు కూడా మేము ఈ మ్యాచ్కి స్పాన్సర్ చేయం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. సో మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ సంస్థ వ్యవస్థాపకుడు, అతని పేరు నిశాంత్ పిట్టి అనమాట. సో అయితే ఆయన ఒకటే చెప్తున్నాడు, మేము ఎప్పుడైనా సరే మా సంస్థ ఎలాగుండిద్ది అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మరి ఆ కంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి కూడా మేము ఇష్టపడం. సో దాంతోపాటు మేము ఇక్కడ మా దేశ ప్రజల మనోభావాలు ఏవైతే ఉంటాయో సో వాటికి కూడా మేము ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. సో మరి దీన్ని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ మ్యాచ్కి స్పాన్సర్గా ఉండదలుచుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే, సో మీరు ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంది అరే వీళ్ళకి దేశం ఎక్కువ, ఇక్కడ వ్యాపారాన్ని ఫలంగా పెడుతున్నారు ఏంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ మాకు ఒకటే ధ్యేయం ఎప్పుడైనా సరే, ఫస్ట్ మాకు దేశం, దాని తర్వాత ఏదైనా. సో జై హింద్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి అతని అన్న మాటల గురించి. అయితే అది పక్కన పెట్టేస్తే మనం ఈ మ్యాచ్ ఆడాలా లేదా అనే దాని గురించి మాట్లాడితే, ఖచ్చితంగా మన ఇండియన్ టీం పాకిస్తాన్ మీద ఈ సెమీఫైనల్లో ఆడి తీరాల్సిందే. ఎందుకంటే ఆడామనుకోండి, ఆడి వాళ్ళని చిత్తుగా ఓడించామనుకోండి, ఆ కిక్ ఏ లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ మీద ఆడాలా, ఆడి వాళ్ళని చిత్తుగా ఓడించాలి.